తర్వాత ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ లేదా ఇప్పుడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ ఎక్కువ కాలం పాలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయంలో ఎవరికి అనుమానం లేదు. ఆయన ఏ ప్రాంతం వ్యక్తి? రాయలసీమ ప్రాంతం. మరి రాయలసీమ ప్రాంతం గురించి గతంలో కానీ ఇప్పుడు కానీ ఏనాడు ఆయన ప్రత్యేక శ్రద్ధ కానీ దృష్టి కానీ పెట్టలేదు. ఒక రెండు చిన్న ఉదాహరణలు ఉన్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆ విషయాలన్నీ పక్కన పెట్టేద్దాం. NIMZ అని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2015 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 14 NIMZలని శాంక్షన్ చేసింది. దాంట్లో ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రమైన గుజరాత్కు ఒకటి ఇచ్చింది. దాని పేరే ధోలేరా. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వాలి. భూమి రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్జెక్ట్ ల్యాండ్ అనేది స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కాబట్టి ఇస్తే 300 కోట్లతో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దాని ద్వారా పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి యువతకి. తర్వాత ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. అది ఉద్దేశం. దేశవ్యాప్తంగా 14 ఇస్తే ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక శ్రద్ధ ప్రత్యేక సహకారం అందిస్తూ వచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి 2 ఇచ్చారు. 3 ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ 3 విజయవాడ అది వేరు సార్. 2 ఇచ్చారు. ఒకటి ప్రకాశము, ఒకటి చిత్తూరు. 2015 నుంచి పదే కేంద్ర ప్రభుత్వం 6 సార్లు ఒంగోలు NIMZ గురించి రిమైండర్స్ పంపింది. అయ్యా మేము అడుగుతున్నాం, ఆ ల్యాండ్ ఇవ్వండి, ఇమీడియట్గా మనీ రిలీజ్ చేస్తాం, ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంది, వెనకడిన ప్రాంతాలు కాబట్టి అభివృద్ధి చెందుతుంది కాబట్టి ల్యాండ్ ఇవ్వమని పదే ప్రకాశం జిల్లాకు సంబంధించి 6 సార్లు రిమైండర్లు ఇచ్చారు. సొంత జిల్లా ముఖ్యమంత్రి సొంత జిల్లాలో 7 సార్లు రిమైండర్లు పంపారు. 2015 నుంచి 2018 వరకు. మొన్న జూలై చివరి 7వ రిమైండర్ పంపారు. మరి రాష్ట్రం మీద ప్రత్యేకంగా వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ మీద రాయలసీమ బిడ్డగా ఆయనకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎందుకు ల్యాండ్ ఇవ్వలేదు? ఇన్వెస్ట్మెంట్ వచ్చేది కదా. 2.5 లక్షల యువతకి ఉద్యోగ అవకాశాలు కలిగి అంటే ఆయనకి ఈ యువత మీద పట్టలేదా? వలసలు పోతుంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయనకేమీ దాని మీద లేదా? శంకుస్థాపనలు చేసి తాత్కాలిక లబ్ధి పొందడం, రాజకీయ లబ్ధి పొందడం కోసం చేస్తున్న ప్రయత్నాలు తప్ప ఆయన నిజంగా ఈ వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమకి కడప జిల్లాకి అభివృద్ధికి కృషి చేద్దామన్న ఆలోచన ఇంత కూడా లేదు. అమిత్ షా గారిని అడ్డుకుంటామని చెప్తున్న ఈ తెలుగుదేశం నాయకులు ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని చొక్కా పట్టుకొని, నువ్వు మా రాయలసీమ బిడ్డగా పుట్టినవాడివి, రాయలసీమకి ఏం చేసావు అని ఆయన నిలదీయాలి. ఈ రాష్ట్రానికి లక్షల కోట్ల నిధులు ఇచ్చి ఎన్నో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్ని కేంద్ర సంస్థల్ని కర్నూలులో 1000 మెగావాట్ల సోలార్ ప్లాంటు, అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ, నేషనల్ సంస్థ, తిరుపతిలో IIIT, IISER, 2 రాయలసీమకి 2 రాష్ట్రం మొత్తానికంతా 2 IIITలు ఇస్తే 2 రాయలసీమకి ఇచ్చారు. ఒకటి చిత్తూరు జిల్లాకి, ఒకటి కర్నూలు జిల్లాకి. చిత్తశుద్ధి ఎవరికి ఉంది రాష్ట్ర అభివృద్ధి కోసం? ఈ వెనకబడిన ఈ రాయలసీమ యువత అభివృద్ధి కోసం ఎవరు నిజంగా కృషి చేస్తున్నారు? బీజేపీ ప్రభుత్వమా? తప్పుడు కియా ఇచ్చారు ఇండస్ట్రీ, ఇక్కడ హీరో పేరు వీరు చెప్పుకుంటున్నారు, కానీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఇన్సెంటివ్స్ కారణంగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఆ ఇండస్ట్రీలు వస్తున్నాయి. చేస్తున్న సొమ్ము ఒకరిది, సోకొకరిది, చేతలు ఒకరివి, మాటలు ఒకరివి. కాబట్టి ఈ తెలుగుదేశం నాయకులకి, ఈ జిల్లా నాయకులకి చంద్రబాబు నాయుడు గారిని ముందు చొక్కా పట్టుకొని ఆయన నిలదీసి తర్వాత బీజేపీ నాయకుల దగ్గరికి రమ్మని నేను సవాల్ ఇస్తున్నా. వాళ్ళకి నిజంగా రాయలసీమ బిడ్డలుగా చీము నెత్తురు ఉంటే, కొద్ది సిగ్గు శరం ఉంటే ముందు వాళ్ళ నాయకుని ప్రశ్నించమనండి. ఇక్కడ ఉన్న మంత్రుల్ని, ఇక్కడ ఉన్న ఎంపీలని, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలని ముందు విజయవాడలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ రాయలసీమ కోసం ఏం చేసావని చెప్పి నిలదీయమని చెప్పండి.